హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పేట్ కొండాపూర్ హైదరాబాద్. హ్యాండ్స్ హ్యాండ్స్ బెల్ట్ లాస్ట్కు సరిపోతుంది. ఈ మాస్టర్ కూడా 2 years నుంచి దగ్గర వర్క్ చేస్తుండు. నా కటింగ్ ఆల్మోస్ట్ నేర్పించాను ఈ అబ్బాయికి. ఇంకుంది 10 + 1 11. 1 ఎందుకంటే ఆల్మోస్ట్ 18 3 సరిపోతుంది. 3.5 లూజ్ 11, రౌండింగ్ 9.5. 11 ఓకే. ఇప్పుడు ఆ స్కేల్ యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఈ స్కేల్ స్లీవ్ మ్యాన్. ఎక్స్ట్రా మాయా పెట్టు, వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది కదా, కొత్త వాళ్ళు కదా. ఓకే. సీజర్ మళ్ళీ చెక్కరు కంపల్సరీ చెక్ తీసుకోవాలి. మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా చెక్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ కంపల్సరీ. मार्जिन तो अपने ऊपर है. 2 इंच అది మన ఇష్టం. అది 2 इंच से ज्यादा लगा तो 1.5 సరిపోతుంది. प्रॉब्लम 1.5 ఓకే. గ్రిల్ గ్రిల్ గివా ఫ్రంట్ లోతు నీకు ఆన్లైన్లో విడివిడిగా ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అది 1/2 inch లో పట్టి అన్ని విడివిడిగా బోర్డు మీద చెప్తామని చెప్పిన తర్వాతనే కటింగ్ ఇస్తాం. కటింగ్ తర్వాతనే స్టిచ్చింగ్. చిన్న కట్ ये फ्रंट पार्ट ओके. फ्रंट पार्ट समझ में आना. ये बैक पार्ट फ्रंट ये बैक समझ में आ जाता. पट्टी ఇవి 4 pieces ఉండాలండి. ఇవి 4 పీస్ కంపల్సరీ 4 పీస్. లేదు మన క్లాత్ తక్కువ ఉందంటే లోపల 2 వేరే వేసుకోవచ్చు, పైన మాత్రం కంపల్సరీ ఈ కలర్ వేయాలి. ఐరన్ లేదు అసలు, ఇది చేయనే చేయదు. బ్యాక్ పట్టు బ్యాక్ పార్ట్ తీసుకుంటే పోతే బ్యాక్ పార్ట్ తీసుకో. 3 इंच वाला 3 inch కంపల్సరీ. 3 इंच ये एक 3.5 నేను చెప్తే పట్టు. ये 3.5 ఓకే. 3.5 రెడీ 2.5 వస్తుంది. లెంత్ వెస్ట్ లెంత్ పెట్ట సైజ్ ఎంత సైజ్ పెట్టి మార్క్ చేయి, అక్కడ మార్క్ చేసి 32 ఓకే. 32 ఓకే. మార్జిన్
కొత్త వాళ్ళకు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తాం రెహాను. ఇంకో మొత్తం మారా ఇది వేసేసి చేస్తే అయిపోతుంది. ఇంకో మాకు చేయడం ఇదర్ ఇదర్ ఇక్కడ ఇక్కడ అయిపోతుంది. సార్ షేప్ అక్కడ 3.5 ఇక్కడ 3.5 మాకు చేయి. 3.5 మిడిల్ 2.5 మిడిల్ 2.5 ఇక్కడ. ఓకే ఉమ్. 2.5 కొంచెం స్టిచ్చింగ్లు ఇవన్నీ వెళ్ళిపోతాయి, మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ 3.5. ఓకే. కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే మనం 4 పీస్ ఒకసారి కట్ చేసుకోవచ్చు, లేదు అంటే విడివిడి కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైనింగే కట్ చేయాలండి మనం మాత్రం కంపల్సరీ. లైనింగ్ ఫస్ట్ లైనింగ్ ఐరన్ చేస్తే నీట్గా కూడా చూడండి, ఐరన్ కంపల్సరీ. ఇంకా టక్స్ పెట్టు, ఫ్రంట్ పార్ట్ కదా టక్స్ పెట్టుకుంటే మనకు ఐడియా ఉంటుంది. వేస్ట్ పట్టికి ఉక్స్ పట్టి కాదు, పట్టికి అప్పుడు అవసరం. ఇప్పుడు ఈ పార్ట్ ఇక ఇది మెయిన్ పార్ట్ అండి, ఇది మాత్రం మెయిన్ పార్ట్. అట్లా ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళకి ఈజీ ఏం కాదు ఉంటుంది. మిడిల్ పార్ట్ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఈజీ కదా రెహాన్. ఇప్పుడు మనం అంటే ఎప్పుడు కుడుతున్నాం కాబట్టి మనకి ఇంత ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఈ పార్ట్స్ అన్నీ వేసుకోవాలండి, ఫస్ట్ ఈ పార్ట్స్ వేసినాకనే కట్ చేయాలి. స్లీవ్స్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ అట్లా తీసుకురా. ఓకే. ఫస్ట్ స్లీవ్, సెకండ్ బ్యాక్ పార్ట్. ఓకే. ఇది ఫుల్ క్రాస్. క్రాస్. ఇంకా పైకి ఓకే. బెల్ట్ కొంచెం వేసుకొని ఇక్కడ జాయింట్ ఒక్క నిమిషం. ఫస్ట్ ఇలా వేసుకోవాలండి, ఇలా వేసుకొని సరిపోయింది అనిపించినప్పుడే మనం కటింగ్ స్టార్ట్ చేయాలి కంపల్సరీ. సరిపోలేదు అనుకో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకే ఇది సరిపోవట్లేదు క్లాత్ మనకని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు ఇలా అడ్జస్టబుల్ అంటే కొంచెం అడ్జస్టబుల్ చేసుకుంటే మనం చేసుకోవచ్చు. ఇట్లా అడ్జస్టబుల్ చేసుకొని కొంచెం మార్క్ చేసుకొని కొంచెం ఇది కిందికి, లేకపోతే ఇది చిన్నగా అతుకు రావడము సంథింగ్ ఇట్లయినా చిన్నగా మార్జిన్ ఇట్లా ఇట్లా చేయడము అతుకు సంథింగ్, దానిలో మనం జస్ట్ మనం ఐడియా కోసం అంటే చేసుకోవడం. ఫుడ్ కాస్ట్లీ క్లాత్, ఇప్పుడు క్లాత్ ఉందని మేము ఎక్స్ట్రా పెడుతున్నాం. పైకి పెట్టారా హేనా, మీకు కొత్త వాళ్ళకి కదండి, మీకు వాళ్ళని అతుకులు కన్ఫ్యూజ్ అని చెప్పి మేము పెద్ద క్లాత్ తీసుకున్నాం. ఓకే. దీనికి కూడా సేమ్ మార్జిన్ కూడా ఎక్స్ట్రా తీసుకోవాలండి కంపల్సరీ, కొంచెం ఎక్స్ట్రా కంపల్సరీ. కంపల్సరీ. ఓకే. బ్యాక్ పార్ట్ నెక్ ఇప్పుడు ఏం కట్ చేయాలి, ఎందుకంటే కొత్త వాళ్ళకి నేర్పిస్తున్నాం కదా, మనం నెక్ కట్ చేయకుండా పైపింగ్ ఇప్పిద్దాం. నువ్వు ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టచ్చు బ్లౌజు, కొత్త వాళ్ళైతే కుట్టలేరు కదా.
మనకి ఎందుకు నీట్గా రాదు అంటే టేబుల్ కంపల్సరీ ఉండాలి. టేబుల్, ఐరన్ బాక్స్, ఈ గ్రిల్ మార్కరు అన్నీ ఉంటేనే వస్తుంది. నన్ను చాలామంది మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే కటింగ్ చేయండి నాకు అసలు కటింగ్ అసలు చేయను. ఎందుకంటే నాకు కరెక్ట్ కన్వెంట్గా ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఎవరికైనా కొత్త స్టూడెంట్స్కైనా ఎవరికైనా ఖచ్చితంగా మా ఆఫ్లైన్ క్లాస్ ఇచ్చే వాళ్ళకు టేబుల్ అన్నీ ఇస్తాం, వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తాం. మొత్తం ఓవర్లాక్ మిషన్, పీకో మిషన్ ప్రతి ఒక్కరు ఉంటుంది మాకు ఆఫ్లైన్ క్లాస్ వాళ్ళకు. फोर 4 बेल्ट బెల్ట్ ఇది మొత్తం కంప్లీట్ हो गया. తర్వాత స్టిచ్చింగ్ ఇది అసలు ఇది కంపల్సరీ, ఇది మెజర్మెంట్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.